నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ నేను మానస ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనంతపురంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కు అస్వస్థత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక వైద్యం శ్రీశైలంలో కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా వేద సభ కర్నూలు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించిన చిన్నజీఆర్ స్వామి ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించిన స్వామీజీ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల గోడు వినడం లేదు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య ఆగ్రహం గుంతకల్లు పట్టణ శివార్లో ఘోర ప్రమాదం నడి రోడ్డుపై బోల్తా పడిన ఆటో ఒకరు మృతి 13 మందికి గాయాలు ఇక డీటెయిల్స్ వెళ్తే అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ శ్రీవల్లి అస్వస్థతకు గురైంది. డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న శ్రీవల్లికి వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి దగ్గర ఉండి వైద్యం అందిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీవల్లికి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో వేద సభ కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆయా సేవలను పరిపూర్ణంగా జరిపించాలని భావనతో ఈ వేద సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో దేవస్థానం వేద పండితులతో పాటు హైదరాబాద్, రాజమండ్రి, శ్రీకాళహస్తి, అన్నవరం, కాణిపాకం, విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానం వేద పండితులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశ్విరచన మండలంలో అర్చక స్వాములు వేద పండితులు అధ్యాపక లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ కళ్యాణ్ పండించారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి వేద పండితులకు నూతన పట్టు వస్త్రాలు అందజేశారు.
మల్లికార్జున స్వామికి కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామీజీ సందర్శించారు. మంత్రాలయం చేరుకున్న స్వామీజీ అక్కడే బస చేశారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వగగూరు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం సందర్శించారు. అనంతరం మర్లబండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వంసమైన సీతారాముల విగ్రహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. द्वैत शारदा ಪ್ರಾಜೆಕ್ಟ್ द्वैत शारदा ಪ್ರಾಜೆಕ್ಟ್ द्वैत शारदा ಪ್ರಾಜೆಕ್ಟ್ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను నట్టింట ముంచుతున్నాయని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈల కొమరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అంబానీతో కుమ్మకై సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుందని, సామాన్యుల గోడు వినడం లేదని విమర్శించారు. వెంటనే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 5 రూపాయలు దిగుతుంటే మళ్ళీ ఈరోజు 33 పైసలు పెంచి, నేను 33 పైసలు పెంచినటువంటి పెట్రోల్ సంస్థ మేము గత 7 సంవత్సరాల క్రితం, 7.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ 60 నుంచి 65 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం దిగిపోయేటప్పుడు, మా ప్రభుత్వం పోయేటప్పుడు ఆ రేటు ఉండేది. ఇవాళ గడిచిన 7 సంవత్సరాల నుండి కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ఆన్లైన్ ఎప్పటికప్పుడే చూసుకోవద్దని రోజు రోజుకు వాళ్ళని పెంచుకుంటూ ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. గతం లోపల ఒకటేసారి రూపాయో 2 రూపాయలు పెంచితే ఇదే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుసుగా పడి ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఇవాళ ఎవరబ్బో జాగిరానికి ఇంతగానం పెంచుకుంటూ పేద ప్రజలను మూస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 వీటి మీద ₹1 ఇట్లా డీజిల్ పెట్రోల్ మీద పెంచితే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో వస్తున్నాయి. అలాంటిది ఇవాళ కనీసం మన 5 కోట్ల ప్రజలు, మన తెలంగాణలో 5 కోట్ల ప్రజలు ₹1 తీసుకున్నా 5 కోట్ల రోజుకు అట్లా 100 లారీలు, డంపర్లు, డోజర్లు ఎన్నో నడుస్తూ కొన్ని వేల కోట్ల డీజిల్ వేల కోట్లు డీజిల్ పోతూ ఉంటే ఇలా లక్షల వేల కోట్ల రూపాయలు కమాయించుకుంటే ఈ దేశాన్ని మొత్తం పెట్రోల్, డీజిల్ దాని మీదనే నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ కేంద్ర ప్రభుత్వం అదాని, అంబానీ వాళ్ళందరికీ గుజరాత్లో కట్టబెట్టి ఇవాళ రిలయన్స్ బంకులు మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో బంద్ అయిన ఎల్లక. కానీ ఈరోజు యథావిధిగా నడుస్తున్నాయంటే దీనికి కారణం ఏంటి? మోడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోని అని చెప్తే ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రేటు పెడితేనే వాళ్ళు పడుతుంది. కాబట్టి మొత్తం ఇలా గుజరాత్ కప్ప చెప్పిండు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. ఇవాళ కేసీఆర్ బీజేపీని తిరుగుతాడు, ఇద్దరు తిట్టుకుడు, ఇద్దరు తోడుదొంగలే, ఎవ్వరు సక్కం కాదు. ఇద్దరు కలిసి భారతదేశాన్ని ముచ్చుతూ ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని ఆయన కేంద్రాన్ని. ఇవాళ ఇద్దరు అనుకొని ఇవాళ ఇద్దరికి వాటా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పెట్రోల్, డీజిల్ దాంట్లో దీంట్లో సిలిండర్లు చూసిరు మీరు. సిలిండర్ మీద కూడా మొన్న రీసెంట్లీ అంతకుముందే 30-40 రూపాయలు పెరిగినట్టు ఒకటేసారి 50 రూపాయలు గతంలో పెంచారు. అంటే సామాన్య ప్రజలకు ఏది కూడా అందుబాటులో లేకుండా నిత్యావసర వస్తువుల మీద కూడా పెంచుకుంటూ ఇది పోతూ ఉన్నారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వెంటనే వీటిని దించకపోతే కాంగ్రెస్ పక్షాన ఈ 1 వీక్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మీకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. పేద ప్రజల అవసరాలు మీకు పట్టిరావు. మీకు కావాల్సింది కిస్సా కుర్చీగా మీకు ప్రభుత్వం అధికారం కావాలి తప్ప పేద ప్రజలు కానీ ప్రజలను ఆదుకునే స్థితిలో లేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ దించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు ఉండే, 200 ఉన్నప్పుడు 60-65 రూపాయలు, 65 ఉన్నాయి లీటర్కు. ఇలా క్రూడ్ ఆయిల్ ధర 130 ఉన్నది. ఆ 130 ఉంటే ఇలా ఇంత ధర పెంచినట్టే వీళ్ళు ఈ ప్రజల మీద ఏమాత్రం
ప్రేమ ఉందో తెలుసుకోండి. ఓన్లీ ఇవాళ కరోనా పీరియడ్ లోపల కరోనా దేశానికి వదిలిపెట్టి ఇవాళ వ్యాక్సిన్ వచ్చింది సంతోషం, దీని విషయంలో మేము ఏమంటలేము. కానీ కరోనా పీరియడ్లో కూడా ఈ భారతదేశంలో బతికిన వాళ్ళే మనోళ్ళు సచ్చిన వాళ్ళు మాట్లాడినట్టుగా ఇలా కరోనా పీరియడ్లో కూడా పట్టించుకోకుండా ఆ టైంలో కూడా ప్రజల మీద భారం మోపి నడ్డి విరిచిరు. ఇప్పటికైనా ఇది తెలుసుకొని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివార్లోని 63వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం ఇతర గ్రామాలకు వెళ్తున్న కూలీల జీవితాలను విధి చిన్నా భిన్నం చేసింది. వక్రరూరు మండలం కొనకండ్ల గ్రామానికి చెందిన 17 మంది కూలీలు పప్పు శనగ పంటను తొలగించడానికి ఆటోలో కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు వెళ్తుండగా మార్గం మధ్యంలో జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో రహదారికి అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. వేగంగా వస్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించకపోవడంతో కుప్పపైకి ఆటో ఎక్కడంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫోన్ చేస్తే మా ఊరు మీ ఊరు వస్తే ఎక్కించే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించుకోవాలి సార్. అంబులెన్స్ వచ్చినప్పుడు చూస్తే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా ఆటోలో ప్రయాణిస్తున్న మందమ్మ తలకి ఇంజరీ చనిపోయింది. పేరు రమణమ్మ చనిపోయింది. మిగతా వాళ్ళు అందరూ డ్రైవర్ అయినారు. అందరూ 19 మంది, కర్నూలు 6 మంది. ఇట్లా మా పేరు మీరు 18 మంది ఆటోలో పోకూడదు. ఎక్కడ పోతున్నారు? గుమ్మూరు పోతుంది సెంటర్కి. ఈ పొద్దు గుమ్మూరు నిన్న మొన్న కొట్టాలు పోతుంది, వారి కొట్టాలకి. ఈ పొద్దు గుమ్మూరు పోతుంది. ఎక్కడ జరిగింది ఇది? ఎంతమంది? 18 మంది. ఇప్పుడు ఒకరు చనిపోయినారా? ఒకరు చనిపోయినారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. పొలంలోని వరి చేను కుప్పలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న 20 ఎకరాలు వరి చేను నిల్వలు ఉంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయాల్సి ఉంది. లైట్ అటే సార్ ఇట్రా 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 చెప్తాను వచ్చి ఇలా ఫోటో దూరం దూరం వాటి మీద కూర్చోదు కదా తీయండి తీయండి అంత నువ్వు ఆపమానకంట ఆపదా ఆపడానికి ఎంత కష్టపడ్డాము తోట ఎంత లేట్ అయితే పడండి పడుతుండ్రా ఈసారి కొట్టినా బ్రాంచ్ బాబు కొంటికర్లో వదిలేరులే కొంటికర్లు మరి అటు సైడ్ ఇటు సైడ్ లాగేస్తుండాలి అది స్టార్ట్ మీరు లాగితే స్టార్ట్ అవుతుంది సార్ నీరు పడుతుంది అవుతారండి ఫైర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
తిరుపతి చంద్రగిరిలో ఉద్రిక్తత నెలకొంది. మూలస్థాల ఎల్లమ్మ ఉత్సవాల్లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అమ్మవారి ఊరేగింపు జరుగుతుండగా అమ్మవారి పల్లకి విషయంలో వివాదం తలెత్తింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో ఊరేగింపు కార్యక్రమం రోడ్డుపై నిలిచిపోయింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో కృష్ణ సతీష్ రెడ్డి మిత్రుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ ఐ ఎలక్ట్రానిక్స్ షోరూం ప్రారంభోత్సవంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ జబర్దస్త్ ఫేమ్ అవినాష్ పాల్గొని షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ షోరూంలో నాణ్యత గల వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు త్రిపురారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ అనుమూల పాంటమ్మ, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బిగ్ బాస్ జబర్దస్త్ ముక్కు అవినాష్ ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ త్రిపురారం అనే గ్రామం కావడం జరిగింది. ఇక్కడ నా స్నేహితులు అజయ్ కృష్ణ అండ్ సతీష్ రెడ్డి ఇద్దరు కలిసి మూన్ ఐ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక షోరూమ్ పెట్టడం జరిగింది, టీవీ షోరూమ్. చాలా ఆనందంగా ఉంది. నా మిత్రులు ఇద్దరు కలిసి బీటెక్ చదువుకున్నాము, ఇక్కడే హైదరాబాద్లో చదువుకున్నాము, పొలిమేరీ కాలేజ్లో. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక షోరూమ్ పెట్టి ఇక్కడ ఇంతమంది రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఇంత రెస్పాన్స్ కూడా ఇంత హ్యాపీగా ఉంది. వీళ్ళు కొత్తగా మనం ఎన్నో బ్రాండ్ చూసాము, కానీ ఫస్ట్ టైం ఇంత చిన్న వయసులో ఇద్దరు కలిసి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. మూన్ ఐ బ్రాండ్ని క్రియేట్ చేసి టీవీ షోరూమ్ని, టీవీయే కాదు మరిన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ త్వరలో రాబోతున్నాయి. వాషింగ్ మిషన్ కానీ, ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రాబోతున్నాయి. చాలా మంది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. బ్రాండ్ మూన్ ఐ అనే ఒక కంపెనీ క్రియేట్ చేశారు. బ్రాండ్ క్రియేట్ చేసి ఒక షోరూమ్ కంపెనీ పెట్టారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఈ ఏరియాలో ఇలాంటి కంపెనీ పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి మీడియా వాళ్ళు మీరు అందరూ సపోర్ట్ చేయడం, పెద్దలు ఈ ఏరియా గ్రామస్తులు అందరూ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కంపెనీ అంచెలంచెలుగా ముందుకు ఎదగాలని చెప్పేసి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ 2021లో వీళ్ళు మరింత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు
ఇక ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ లో V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా TJF జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, టెంజు, జిల్లా అధ్యక్షులు అడపాల నాగేందర్లు హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సింగం జనార్దన్, సీనియర్ జర్నలిస్టులు జక్కుల వెంకటరమణ, కుమర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కొందూరు మండల సంజీవపురం చింతల్ శ్రీ వెంకటేశ్వర్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులు భారీగా తరలివచ్చి మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ జి మాజిరెడ్డి, సర్పంచ్లు లింగం గౌడ్, శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణంరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు విర్లపల్లి శంకరన్న గారు, మరి అలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన మన దేవాలయ కమిటీ చైర్మన్ మాచిరెడ్డి గారు, మరి స్థానిక సర్పంచ్ లింగం గౌడ్ గారు, మరి మాజీ సర్పంచ్ గోవిందు, మరి విశ్వనాథ్పూర్ సర్పంచ్ రెడ్డి గారు, మరి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. మరి దీన్ని శిథిలావస్థలో ఉన్నప్పుడు మరి పెద్ద మనిషి మాచిరెడ్డి గారు మరి ఆయన చొరవతోన ఆయన ఈ గుడిని ఏ విధంగా పెద్దగా కట్టాలి, దీన్ని జాతరలాగా పెద్దగా చేయాలి అనే సంకల్పంతో ఆయన ముందుకొచ్చి మరి దానికి మాసయ్య కానీ మన ఎవరు గోవింద్ కానీ అల్లకొండ శంకరన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ధార్మికులు, అదేవిధంగా ఇక్కడ జాతరకు వచ్చేసినటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ గత పురాతనం నుంచి మనం పుట్టని అంటే మేము పుట్టని జమానా నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ వెంకటేశ్వర దేవాలయం వెలిసిన సందర్భం. మరి ఇక్కడ మరి అంచెలంచెలుగా అందరూ దాతల సహకారంతో మరి కొత్త గుడి కూడా 3 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టడం జరిగింది. అందరూ కూడా ధార్మికులు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈ గుడి డెవలప్ అయింది. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అందరి సహకారం, ఇప్పటి సహకారం చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా అన్నిటికీ సంజీవపురం చింతల
ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఒక 4 రోజులు అంగరంగ వైభవంగా జాతర కొనసాగుతుంది. దీనికి విశ్వనాథ్పూర్ గ్రామం మరియు తొంగలపల్లి, వెంకరాయ, కుందంబావుల, కాస్లాబాద్ గ్రామాల ప్రజలు చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొని బండ్లు బోనాలతో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రోజు బండ్లతోటి, తర్వాత మామూలుగా జాతర జరుపుకొని ఈరోజు ఇక్కడ మైసమ్మ టెంపుల్లో భారీ ఎత్తున బోనాలు బండ్లతో జాతర జరుపుకొని ముగించుకున్నారు. రేపు జయంతి ఉంటుంది. ఈ జాతర ప్రతి ఇయర్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీంట్లో యువకులు చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది ఏ ఊర్లో లేకపోయినా మాకు చాలా యువకులు కావచ్చు, అందరికీ గ్రామంలో ఉన్న అందరికీ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కు అస్వస్థత. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక వైద్యం. శ్రీశైలంలో కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా వేద సభ. కర్నూలు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించిన చిన్నజీఆర్ స్వామి. ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించిన స్వామీజీ. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల గోడు వినడం లేదు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య ఆగ్రహం. గుంతకల్లు పట్టణ శివార్లో ఘోర ప్రమాదం. నడి రోడ్డుపై బోల్తా పడిన ఆటో, 1 మృతి, 13 మందికి గాయాలు. నేను చెప్తున్నా. నమస్తే. నువ్వు చెప్పు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.